పిల్లల్ని మనం పెంచేటప్పుడు చిన్నతనంలో త్యాగం ప్రధానమని నేర్పడం లేదు. హ్మ్. తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి చెబుతున్నాను. నేర్పడం లేదు. నీకు ర్యాంక్ రావాలి. నువ్వు అమెరికాలో చదువుకోవాలి. నువ్వు బ్రహ్మాండమైన పొజిషన్‌లో ఉండాలి. నేను చేరుకోలేని స్థానం నువ్వు చేరుకోవాలి. ఈ తల్లిదండ్రులు ఇద్దరూ చేరుకోలేని స్థానం కైలాసం. వాడు చేరుకుంటాడా? అదెవడు చెప్పడు. అది ఆలోచించరసలు. నేను కలెక్టర్ అవుదాం అనుకుని అవ్వలేకపోయా. నువ్వు అవ్వాలి. ఇప్పుడు ఆయనైతే ఈయన కలిసి వచ్చేదేమిటి? ఈయన ఏమైనా ఈయన కలెక్టర్ తండ్రి అంటారు గానీ కలెక్టర్ అనరు. ఒకవేళ ఈ కలెక్టర్ అయిన తర్వాత కొడుకు ఏమంటాడో తెలుసా? ఇవాళ ఎలా తయారయ్యాడో తెలుసా? చాలా నిమ్మన వర్గాల్లో, బలహీన వర్గాల్లో ఈ దారుణం జరుగుతోంది. హ్మ్. బట్టలు ఉతికే ఆయన కొడుకు ఐఐటీకి సీట్ వచ్చిందనుకోండి. ఏమంటున్నాడో తెలుసా? హ్మ్. నాన్న బట్టలు ఉతికే పని మానేయమంటున్నాడు. హ్మ్. ఎంత దారుణం అండి ఇది. ఆయన బట్టలు ఉతకడం వల్లే కదా నువ్వు ఐఐటీ అయ్యావు. వచ్చింది. ఆయనకు క్షవరం చేయడం వల్లే కదా నువ్వు ఐఐటీ అయ్యావు. ఆయన వాళ్ళ అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేయబట్టే కదా ఈయన ఐఐటీ ఆ పని మానేయమంటున్నాడు ఇప్పుడు. హ్మ్. నాకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మీ అమ్మ ఏం చేస్తుందంటే పని మనిషి ఈయన కుదరదు నువ్వు మానేయి. మరి అంతకంటే గొప్ప ఉద్యోగం ఏమైనా ఈయన ఇప్పిస్తాడా? ఇప్పించడు. మానేయమంటాడు ముందు. ఎందుకు తయారవుతోంది? మన సమాజంలో మనం డబ్బు సంపాదించడం ఒకటే గొప్ప విషయం. అందుకని కష్టపడడం గొప్ప విషయం కాదు. మనస్సంతృప్తి గొప్ప విషయం కాదు అని రూఢిగా పిల్లలకి ముందు మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఎవరైనా సంపాదన వచ్చిందనుకోండి, ఎలా సంపాదించాడనేది ఒక్కరు మాట్లాడరు. ఎలా అయితే ఏంటి? కోటి సంపాదించాడు మరి అది. హ్మ్. అంటే పిల్లలకి ఏమైపోయింది? ఎలా అయినా సరే కోటి సంపాదించడం ముఖ్యం అని వీడు మొత్తం సైబర్ నేరాలు మొదలుపెట్టాడు. హ్మ్. అంచేది ఈ పెంపకంలో, ఈ మాటల్లో తేడా రావాలి. హ్మ్. వస్తే ఈ లైట్ తీసుకోవడం ఉండదు. మా ఇళ్లలో మాకు చిన్నతనంలో ఏం చెప్పారంటే, ఎంత చదివితే ఏం ఉపయోగంరా? అమ్మా నాన్నకి అన్నం పెట్టడు. అమ్మా నాన్నకి అన్నం పెట్టినవాడు ఊరికే ఆశ్రమాలు కట్టిస్తే ఉపయోగం. ఈ మాటలు అనేవారు మా ఇంట్లో. అది. అది మాకు అప్పుడే అర్థమయ్యేది. అమ్మా నాన్నని చూసుకోవడమే ముఖ్యం. హ్మ్. మా అమ్మగారు అయితే ఏదో ఊళ్ళో మాస్టర్ ఉద్యోగం చేసుకుంటే కళ్ళ మంది ఉంటావుగా అనేది. హ్మ్. అంతకంటే పెద్ద లక్ష్యాలు మాకు నిర్దేశించలేదు వాళ్ళు. అంచేది ఈ తల్లిదండ్రుల ఆలోచన విధానంలో హ్మ్. మనం సాధించలేనిది మన పిల్లల ద్వారానో అసలు ఏవో ఉన్నత లక్ష్యం అంటే ఉన్నత బాగానే ఉందండి. ఉన్నత అంటే డబ్బు అని ఎందుకు అనుకుంటున్నారు? హ్మ్. వీళ్ళ ఉన్నత అంటే డబ్బే అనుకుందామండి. కంచి పరమాచార్య ఫోటో కనపడినా సరే సాష్టాంగం పడుతున్నారు కదే! ఆయన దగ్గర డబ్బులున్నాయండి? గోచిగుడ్డ పెట్టుకున్నాడు ఆయన. శృంగేరి భారతీయ తీర్థస్వామి ఏం అలంకారాలుంటాయి? మాకున్న ఉంగరాలు కూడా వాళ్ళకేం ఉండవే. అసలు అవును. చేతికో ఉంగరం ఉండదు భారతీయ తీర్థస్వామి. అవును. ఏం చూసి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం? మరి పీఠాధిపతులు, సన్యాసులు, పరమహంస పరివ్రాజకాచార్యుల దగ్గర ఏమీ లేదని తెలిసి, ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే ఉందని తెలిసి మనం ఓ పక్క నమస్కారం చేస్తూ, వాళ్ళ దర్శనం కోసం తప్పిస్తూ మళ్ళీ మన పిల్లలకి ఈ సన్యాసము, త్యాగము, జ్ఞానము, వైరాగ్యము నేర్పకుండా సంపాదించడం నేర్పుతున్నామంటే లోపం ఎక్కడుంది మిత్రమా? నాటకం ఆడుతున్నాం. ఇక్కడ పరిశీలించుకోవాలి మరి.